హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మ్యాజికల్ కిచెన్. పిల్లల ఇష్టాలు రోజు ఒకేలా ఉండవు కదండి. నిన్న కరకరలాడే కారపూస అడిగితే ఇవాళ తీయగా ఏమన్నా పెట్టమంటారు. స్వీట్లు డబ్బాలో ఉన్నన్ని రోజులు వాటి ముఖం కూడా చూడరు, కానీ అవి అయిపోగానే మాత్రం తీయగా ఏది పెట్టినా తినేస్తామంటారు. అలాంటప్పుడు ఇలా వేడివేడిగా బూరెలు చేసి పెట్టండి. వీటికి బెల్లం పాకం పట్టాల్సిన పని లేదు, ముందు రోజే బియ్యం నానబెట్టాల్సిన అవసరమూ లేదు. ఓ గుప్పెడి గోధుమ పిండి, బెల్లం, పాలు ఇంట్లో ఉంటే చాలు. 10 నిమిషాల్లో బూరెలు చేసి వేడివేడిగా పిల్లలకు పెట్టొచ్చు. మరి వీటిని ఎలా చేయాలో చూద్దామా? ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేయాలి. తర్వాత 1/2 కప్పు బెల్లం వేయాలి. త్వరగా కరగడం కోసమని నేను ఇక్కడ బెల్లం పొడి వేస్తున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను నువ్వులు, కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఓ గ్లాస్ పాలు పోసి పిండి కలుపుకోవాలి. ఇంట్లో పాలు ఎక్కువ లేకపోతే కాస్త నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మీకు టైం ఉంటే కాసేపు పిండిని నానబెట్టుకోవచ్చు, లేదంటే అలాగే బూరెలు వేసుకోవచ్చు. నేను బెల్లం కరగడం కోసమని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను. మీకు అంత టైం లేదనుకుంటే పాలు, బెల్లం, ఉప్పు, యాలుకలు అన్నీ మిక్సీలో వేసి తిప్పేస్తే నిమిషంలోనే బెల్లం కరిగిపోతుంది. అప్పుడు ఈ బెల్లం కలిసిన పాలల్లో గోధుమ పిండి కలుపుకొని కూడా బూరెలు చేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని దోశ పిండిలా జారుగా ఉండకూడదు. గరిటెతో పోస్తే ఇలా ధారగా పడేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండీలో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులో పిండిని ఇలా గరిటెతో పోయాలి. నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి చిన్న బాండీ వాడుతున్నానండి. అప్పుడు నూనె ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. పైగా మామూలు బూరెల్లా వీటిని ఒకేసారి 2-3 వేయడానికి వీలుండదు. ఒకటి పూర్తిగా పొంగి పైకొచ్చిన తర్వాతే దాన్ని తిప్పి ఆ తర్వాత ఇంకొకటి వేయాలి, లేదంటే నూనె వేడి సరిపోక బూరెలు సరిగ్గా పొంగవు. ఇప్పుడు బాగా పొంగి పైకి తేలిన బూరెని వెనక్కి తిప్పాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకొకటి వేసుకోవాలి. ఇంతేనండి, తీయగా మెత్తగా ఉండే గోధుమ బూరెలు రెడీ. వేడివేడిగా పిల్లలకు పెట్టొచ్చు. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలవు.